హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం 14వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనం. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే. నీకు బలము ధరింపజేస్తాడట. లోకంలో మనం వింటున్న కొన్ని మాటలు ఉంటాయి. బలం రావాలంటే చక్కగా తినాలంటే ఫ్రూట్స్ తినాలి, పాలు తాగాలి, గుడ్డు తినాలి అని ఎన్నో చెప్తా ఉంటుంటారు. ఎన్ని చేసినా కొంతమంది బలహీనులుగా ఉంటారు. శరీర బలము వేరు, ఆత్మలో బలము వేరు. శరీర బలము ఎంత ఉన్నా సరే ఆత్మలో బలం లేకపోతే శరీర బలము వృధా. అదే శరీరంలో బలం తక్కువగా ఉండి ఆత్మలో బలం సమృద్ధిగా ఉందనుకోండి, ఆత్మలో బలం శరీరాన్ని కూడా నించబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో బలము ధరింపజేయవాడు ఆయనే. నీ పరిస్థితులు, నీ జీవితం, నీకున్న ఇబ్బందులు తలక్రిందులుగా అయిపోతా ఉంటే, అమ్మో తెల్లారితే పరిస్థితి ఎలాగా, ఏంటి, ఎలా జీవించాలి, ఎలా బ్రతుకుతాం, ఏంటి అన్న ఆలోచనలు ఉంటుంటాయి. అప్పు చేసేటప్పుడు ఉన్నంత తెగువండి అప్పు తీర్చేటప్పుడు ఉండదు. అప్పు చేసేటప్పుడు ఇచ్చేయి, పర్వాలేదు, తీర్చేస్తాం, ఎలా అన్నా తీర్చేస్తాం, తల తాకట్టేటేస్తా అంటారు. వీళ్ళ తలలు ఎవరు తాకట్లెట్టుకోరు. అప్పులు తీర్చలేక కింద మీద పడిపోతారు. అప్పుడు బలం సరిపోదు, బలాలు సరిపోవు. ఈ మాటలు వింటున్నారా ప్రియ దేవుని యొక్క బిడ్డ? నీకు బలము ధరింపజేయవాడు ఆయన. అంటే బలం అంటే అప్పు తీర్చడానికి అనుకున్నారు, అప్పులకి ఎన్నడూ చేయకుండా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులకి ఎన్నడూ చేయకుండా ఉండడానికి. జ్ఞానము, బలము అంటే జ్ఞానముతో సమానం. నీకు బలము ధరింపజేయవాడు ఆయనే. కాబట్టి నాకు బలం కావాలని ఎవరన్నా అడగండి, వాళ్ళు ఇవ్వగలరు బలం? ఎలా ఇస్తావమ్మా ఈ బలం అంటారు. చాలామంది ఆస్తి ఉంటే బలంగా ఉంటారు, హోదా ఉంటే బలంగా ఉంటారు, కుటుంబంగా ఉంటే బలంగా ఉంటారు. అవేవి కూడా బలం కాదు, శరీరానుసారమైన బలం. ఆత్మలో బలం అంటే ఏంటి తెలుసా? నా దేవుడే బలం. ఆస్తి లేకపోయినా వాళ్ళు బలంగా ఉంటారు, బలం లేకపోయినా బలంగానే ఉంటారు, మనుషులు లేకపోయినా బలంగానే ఉంటారు. దావీదుకి ఆస్తి లేదు, చిన్నవాడు, అతడు బాలుడు, అతని వెనకాల ఎవ్వరూ లేరు. నువ్వు వెళ్ళు యుద్ధానికి అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆత్మలో బలం ఉంది. దేవుడు కార్యం జరిగించాడు. దేవుడు అంటున్నాడు, నీకు బలము ధరింపజేయవాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.